ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నా మీటర్ మీద 5 రూపాయలు ఎక్కువిస్తాను, అతన్ని దిగమని చెప్పు. అయ్యే బాబోయ్, 5 రూపాయలు ఎక్కువిస్తావా? బాబు చూసుకోవా, ఆవిడిచ్చే 5 రూపాయలతో ఇంకో ఆటో కొనేస్తామేమో. నిన్ను అబ్బా గొడవ పడకండి మేడం. మీరు ఎక్కడికి వెళ్ళాలి? సనత్ నగర్ వెళ్ళాలి. ఆ సార్ కూడా సనత్ నగరే వెళ్ళాలంటున్నారు. ఇద్దరు కూర్చొని షేరింగ్ చేసుకుని వెళ్దాం. షేరింగా? ఇతనితోనా? అంత షాక్ ఎందుకు? ఆయన చేసుకోమంటుంది లైఫ్ షేరింగ్ కాదు, ఆటో షేరింగ్. నో వే. అయితే పోవే. ఏమన్నావు? అలా అయితే పోయే వే ఇదే. ఏం చక్క టిక్కు టిక్కు అని నడుచుకుంటూ పో అని చెప్తున్నా. హలో, ఏమ్మా బయలుదేరావా? రాహుకాలం వచ్చేస్తుంది. అయ్యో స్టార్ట్ అయిపోయాను వచ్చేస్తున్నాను. త్వరగా వచ్చాయమ్మా. ఆ లాస్ట్కి వెళ్ళు. ఓబో వచ్చిందండి యువరాణి. దాదా కూర్చో. పోనీ అన్నా. బయలుదేరదామండి. అబే ఎందుకు, ఇంకాసేపు ఇక్కడే ఉండి ఏ సనత్ నగర్ అని పిలువు. ఇంకో 4 వస్తారు, వేసుకుని వెళ్దాం. పోనీవయ్యా. సారీ. షేరింగ్ అంటే ఈ పాటలు తప్పవులే. ఈ ఇల్లైనా ఆటో అయినా. హలో, నేను నీతో ఏం షేర్ చేసుకోవట్లేదు. బిల్డింగ్ షేర్ చేసుకుంటున్నావు కదా. ఛ! ఏమండి నాతో చిన్న డౌట్. ఏంటి, కొంపదీసి ఆటోలో బ్రేక్ ఎక్కడుందని అడుగుతావేంటి? అబ్బే అది కాదు సార్, మీరిద్దరు భార్యాభర్తలా? ఛీ! ఇందాకటి నుంచి ఇద్దరం గొడవ పడుతున్నాం, చూస్తున్నావు కదా. అలా ఎలా అనుకుంటావు నువ్వు? భార్యాభర్తలే కదా మేడం గొడవ పడేది. మీరిద్దరు అచ్చమైన తెలుగింటి ముగుడు పెళ్లలాగానే గొడవ పడుతున్నారు. పైగా ఇద్దరు ఒకే ఇంటి నుంచి వచ్చారు. బహుశా ఒకరి మీద ఒకరు అలిగి అలా గొడవ పడుతున్నారు అనుకున్నాను. నా బాబే, ఇంత బిట్కి ఎంత సీన్ ఇమాజిన్ చేసుకున్నావో అంత లేదు ఇక్కడ. వీఆర్ జస్ట్ నైబర్స్. అయినా ఇలాంటి పెళ్ళ ఉంటే ఆటో ఎందుకు ఎక్కుతారు? ఆటో కింద పడి పోతారు. జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది. హౌ డేర్ యూ! మీలాంటి మొగుడుంటే రోజు అట్ల కాడతో వాతలు పెట్టేదాన్ని. చూసావా, తన శాడిజం గురించి తనే చెప్పుకుంటోంది. నాది సాడిజం అయితే నీది విలనిజం. హలో, హీరో మెటీరియల్ పట్టుకొని విలన్ అంటావా? నాలాంటి సాఫ్ట్ గర్ల్ ని సాడిస్ట్ అనలేదా? శాడిస్ట్ ని శాడిస్ట్ అనకపోతే ఏమంటారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.